తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. వంగవీటి రాధాకృష్ణ ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన రెండో తరం నాయకుడు. ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నప్పటికీ 4 పార్టీలు మారిన ఘనుడు. ఈసారి ఏ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకపోయినా టీడీపీ తరపున తన వంతు ప్రచారం చేస్తున్నారు. రాధా రాజకీయ భవిష్యత్తుపై విజయవాడ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. కాకపోతే చంద్రబాబు ఆయనకు పెద్ద హామీలే ఇచ్చారని, అందుకే రాధా మౌనంగా పనిచేసుకుపోతున్నారని చెప్తున్నారు. విజయవాడకు చెందిన వంగవీటి మోహనరంగాకు కాపు సామాజిక వర్గం నేతగానే కాకుండా అందరివాడు అన్న పేరు ఉంది. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఆయన కీలక నాయకుడిగా కూడా ఉండేవారు. ఎమ్మెల్యేగా ఎన్నికయింది ఒక్కసారైనా తెలుగు రాజకీయాలనే షేక్ చేసే స్థాయికి చేరారాయన. కానీ ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. ఆయన వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాధాకృష్ణ సరైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం చెందడంతో యాక్టివ్ పాలిటిక్స్కు దూరంగా ఉన్నారు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తొలి ఎన్నికల్లో గెలిచినా మరో 2 ఎన్నికల్లో ఓడిపోయారు. ఇంకో 2 ఎన్నికల్లో ఏ పార్టీ టికెట్టు దక్కకుండా పోయింది. అయితే దీనికి కారణం రాధాకృష్ణ స్వయంకృతమేనని, స్థిరంగా ఉండకపోవడంతో ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్తారు. వైసీపీలో తనకు తగిన గౌరవం లభిస్తుందని రాధా ఎదురుచూసి అభాస్పాలయ్యారు. ఆయన కోరుకున్నది కాకుండా వేరే నియోజకవర్గం కేటాయించేందుకు జగన్ సిద్ధం కావడంతో రాధాకు ఏమీ తోచలేదు. ఇప్పుడు టీడీపీలో కూడా అదే పరిస్థితి ఎదురైనప్పటికీ సంయమనం పాటించడం ద్వారా అనుకున్నది సాధించాలని రాధా భావిస్తున్నారు. వైసీపీ ఆవిర్భవించినప్పుడు రాధా ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో వరుసగా 2 ఎన్నికల్లో ఓటమి చెవిచూడడంతో రాధా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 2019 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ కోసం పట్టుబట్టారు. జగన్ మాత్రం మచిలీపట్నం ఎంపీ సీటు ఆఫర్ ఇచ్చారు. దీనిని అవమానంగా భావించిన రాధా వైసీపీని వీడారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ స్టార్ క్యాంపైనర్గా మారారు. కానీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే గత 5 సంవత్సరాలుగా ఆయన టీడీపీలోనే ఉన్నారు. అంటీ ముట్టనట్టుగా కొనసాగుతున్నారు. వైసీపీకి చెందిన కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ ఆయనకు సన్నిహిత మిత్రులు. అయినా వైసీపీ వైపుకు వెళ్లకుండా టీడీపీలో ఉన్నారు. లోకేష్ పాదయాత్రలో సైతం పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన కొన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన మీటింగులకు జనం విపరీతంగా వస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆయనకు పెద్ద హామీ ఇచ్చారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ లేదా శక్తివంతమైన నామినేటెడ్ పదవి ఇస్తారని చర్చ జరుగుతోంది. దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం రాధా విపరీతంగా కష్టపడుతున్నారు. నిజానికి రాధా మంచి నాయకుడు, 10 మందిని కలుపుకుపోయే తత్వం ఉన్న నేత. విజయవాడలో ఆయనకంటూ ఓ ఫాలోయింగ్ ఉంది. అయినా ఇప్పటి వరకు కాలం కలిసి రాలేదు. ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత మాత్రం సీన్ మారిపోతుందని రాధా అనుచరుల నమ్మకం. ఆయన చక్రం తిప్పుతారని వాళ్ళు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu. KTV Telugu. KTV Telugu KTV Telugu. Please do subscribe to KTV Telugu.